ओम वांग्मे नासिक प्रतिष्ठिता मनोमे वाचिक प्रतिष्ठितम् आविरावीर्मयेदि वेदस्य वाणीस्तः श्रुतं मे मा प्रहासीः अनेनादीतेन अहोरात्रान् सन्दधामि सत्यं वदिष्यामि व्रतं वदिष्यामि तन्मामवतु तत्वत्तारमवतु। ओम शांति शांति शांति। श्री चांद्रमान जयनाम संवत्सर आषाढ़ पूर्णमी व्यास पूजन पुरस्कరించుకొని మనందరం ఇక్కడ సమావేశమై ఉన్నాము. వ్యాసుని జ్ఞాపకం చేసుకోవడానికి, గురువు యొక్క తత్వాన్ని స్మరించటమే విధానమని శాస్త్రం చెప్పటం చేత చాలా గురువాక్యాలు, గురు స్తోత్రాలు ఉండటం చేత ఒక 2 వాక్యాలతో గురువుని స్తుతించి వ్యవహారంలోకి వస్తాం. మనకందరికీ పరిచయమైనటువంటి ఒక స్తోత్రం, గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ తస్మై శ్రీ గురవే నమః అనే ముకుటంతో ఉన్నటువంటి గురు స్తోత్రాల్లో ఒకానొక స్తోత్రాన్ని మనం ఈరోజు ఆలంబనగా చేసుకుని గురువు యొక్క తత్వాన్ని కొంచెం స్మరణ చేస్తే మనందరికీ పురుషార్థం ఉంటుందని ప్రయత్నంతో సంసార వృక్షమారూఢాః పతంతి నరకార్ణవే యస్మాన్ ఉద్ధరతే సర్వాన్ తస్మై శ్రీ గురవే నమః. సామాన్యంగా గురువును మనం బ్రహ్మస్వరూపంగా, విష్ణు స్వరూపంగా భావన చేయటం వల్ల మనకు అంతరంగంలో ఉన్న వ్యవహారం ఏమిటి అని మనం ఎంతవరకు విచారిస్తున్నామో మనకు తెలియవలసి ఉంది. దీన్ని పక్కన పెడితే గురువు యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం, మనం గురువు రక్షించడంలో ఉన్నటువంటి ప్రధానమైన ధర్మం. సంసార వృక్షమారూఢాః పతంతి నరకార్ణవే యస్మాన్ ఉద్ధరతే సర్వాన్ తస్మై శ్రీ గురవే నమః. అంటే సంసారం అనేటువంటి ఒక వృక్షాన్ని అధిరోహించి లోక వ్యవహారం చేస్తున్నటువంటి జీవులకి నరకంలోనే జీవితం ముగిస్తుంది అని శాస్త్రం చెప్పటం చేత వాళ్ళందరి యొక్క నరక బాధ నుంచి ఎవడైతే ఉద్ధరించగలడో అతను గురుస్వరూపమని గురుగీత చెప్తుంది. రెండవ మాట, స్వరూప జ్ఞానశూన్యేన కృతమప్యకృతం భవేత్ తపోజాపాదికం దేవి సకలం బాలజల్పవత్. ఇది కూడా గురుగీతలో ఉన్నటువంటి గురువు యొక్క శక్తిని గురించి చెప్పినటువంటి ఒక వాక్యం. ఈ 2 వాక్యాల్ని మనం ఈరోజు విచారం చేద్దాం. మామూలుగా మనందరికీ గురువు స్వరూపాన్ని బోధిస్తాడని శాస్త్రం చెప్పింది. స్వరూపాన్ని బోధించడానికి పూర్వము మనం చూస్తున్నటువంటి లోక వ్యవహారంలో ఇహం పరం అని 2 మాటలు ఉన్నాయి. ఈ అహపరాలు ఏం చేస్తున్నాయి అంటే సంసార వృక్షమారూఢ పతంతి నరకార్ణవే అంటే గరుడ పురాణంలో వ్యాసుడే గరుత్మంతుణ్ణి ఒక పృచ్ఛకుడు కాబట్టి విష్ణువు ద్వారా చెప్పించినటువంటి కొన్ని సమాధానాలు. అంటే సంసార వృక్షమారూఢాః పతంతి నరకార్ణవే
అంటే నరకాన్ని గురించి ఏదైనా ఒక శాస్త్రం మనకు చెప్తూ ఉంది అంటే గరుడ పురాణం అంటే. ఆ గరుడ పురాణం ఏం చెప్తూ ఉంది అంటే సంసారులందరూ నరకానికి వెళ్ళిపోతున్నారు. ఇది ఏమిటండి సంసారులందరూ నరకానికి వెళ్ళిపోతున్నారు అని బయలుదేరు విష్ణువుని అడుగుతారండి. అంటే గరుడు విష్ణువుని అడుగుతాడు, ఎవరు నరకానికి వెళ్ళనటువంటి వాళ్ళు ఉన్నారు, ఎవరైనా ఈ సృష్టిలో నరకానికి వెళ్ళటం లేదా అని అంటే విష్ణువు గరుడికి చెప్పాడు, అద్వైత మార్గంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం బ్రహ్మపదం దొరుకుతూ ఉంది మరణానంతరం అని చెప్పాడు. శంకర భగవత్పాదులు అద్వైత మతాన్ని ప్రతిపాదించారు. ఇక్కడ శంకర భగవత్పాదులు అద్వైత మతాన్ని ప్రతిపాదించారు అన్న దృష్టితో కాకుండా సంసారాన్ని అవలంబించినటువంటి వాళ్ళందరూ నరకానికి వెళుతున్నారు, అద్వైత దృష్టి కలిగినటువంటి వాళ్ళందరూ బ్రహ్మపదాన్ని పొందుతున్నారు అన్న 2 వాక్యాలు గరుడ పురాణంలో వ్యాసుడు వైనతేయుడు అడగగా విష్ణువు చేతి చెప్పించాడు. అంటే బ్రహ్మపదంలో ఉండాలని మన కోరిక ఉంది, సంసారంలోనూ ఉండాలని కోరిక ఉంది. మనందరికీ 2 కోరికలు కలిసిపోయి ఉన్నాయి. సరే, ఇప్పుడు మనం సంసారంలో ఉన్నట్లు మనకు ఎట్లా తెలుస్తుంది చెప్పండి? ఈ విషయం మనకు తెలిసింది అనుకోండి, సంసారం నుంచి మనం బయటపడతాం. సంసారంలోనే ఉన్నట్టు, ఎందుకంటే భగవద్గీతలో కానివ్వండి, ఏ శాస్త్రంలో కానివ్వండి, సంసార సాగరం ఘోరం తర్తుమిచ్చతి యో నరః గీతాభ్యాసం చేస్తున్నాడు, సంసార సాగరాన్ని దాటాలనుకుని గీతాభ్యాసం చేస్తున్నాడు అని భగవంతుడు చెప్పాడు. మీకు సంసార సాగరం దాటాలని కోరిక లేదు అని అంటే గురువులు ఈ వ్యవహారం అంతా అసలు వాస్తవంగా అనవసరం. సంసారంలో మీరు సుఖంగా ఉన్నాము, హాయిగా ఉన్నాము అనుకున్నంత వరకు గురువు యొక్క అవసరం మీకు ప్రసక్తే రాదని. ఎందుకంటే ఇప్పుడు చెప్పారు కదండి, సంసార వృక్షం ఆరూఢాహ, సంసారం అనేటువంటి వృక్షాన్ని ఎక్కినటువంటి వాళ్ళు ఖచ్చితంగా నరకంలో పడిపోతారు. వారిని ఉద్ధరించేటువంటి ఒకానొక మహత్పురుషుడు గురువు, అందువల్ల ఆయనకు నమస్కారం అని ఈ స్తోత్రం అండి. సంసారం అంటే ఏమిటి అంటే ఒకటి అసత్యము, ఇంకొకటి సత్యము అని 2 ఉంటేనే సంసారం ఏర్పడుతుందని శాస్త్రవాక్యం. సంసారంలో ఏమున్నాయంటే గురువులు, శిష్యులు, మాత, పిత, మూర్తులు, లోక వ్యవహారం, గౌరవం, ఇవన్నీ సుఖము, విషయాలు, ఇవన్నీ సంసారంలో ఉన్నాయండి. అంటే సంసారం అంతా కల్పించబడినటువంటి పదార్థం. మీరు కల్పించుకోండి, మా అమ్మ ఉంది, ఆమె చాలా గొప్పది, మా నాన్నగారు ఉన్నారు, చాలా గొప్పవారు, నాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళు నన్ను పరలోకానికి సుఖంగా పంపడానికి ఉపయోగపడతారు. ఇవన్నీ మనం చేస్తున్న భావనలు కదండి. వీటంతా భావన చేసి మీరు పడుతున్నంత వరకు మీకు దుఃఖం కలుగుతున్నట్టుగా నిజంగా భావం కలగదండి. ఎందుకంటే మీకు ఒక విషయం తెలియాలి, గరుడ పురాణంలో భగవంతుడు చెప్పిన దాన్ని బట్టి అద్వైత మతాన్ని అవలంబించినటువంటి వాళ్ళకి నరకం లేదు అని భగవంతుడు చెప్పాడు. అద్వైత మతం అంటే ఏమిటి? స్వరూప జ్ఞాన శూన్యేన కృతమప్యకృతం భవేత్ తపో జాపాదికం దేవి బాలజల్పవత్ అన్నాడు. అంటే మామూలుగా పిల్లలు మాట్లాడుతూ ఉంటారు కదండి, పిల్లలు మనతో మాట్లాడుతూ ఉంటారు. పిల్లలు మాట్లాడుతున్నప్పుడు మనం వింటూ ఉంటే వాడు ఏదో అంటే వాడు పిల్లవాడు, వాడు వదిలిపెట్టేయండి అన్న, వాడి మాటలు గౌరవం లేదండి లోకంలో. అంటే స్వరూపం అనేటువంటి జ్ఞానము లేనటువంటి వాడు లోకంలో ఎటువంటి కర్మలు చేసినప్పటికీ కూడా చేయబడనివిగానే ఉండిపోతున్నాయి. ఎందుకని? మనం చేస్తున్నది ఏమిటి? తపో జాపాదికం దేవి, తపస్సు, జపము, ధ్యానము ఇత్యాది కర్మలన్నీ మనం చేస్తున్నామండి. క్రియలు మాదిరి పుస్తకం చదువుకున్నట్టు రాస్తున్నట్టుగా. 2వ ఎక్కాలు నేర్చుకున్నాం, 2 3 6, 6 3 18 కంఠస్థం చేసామండి. ఎప్పుడైనా ఎక్కాలని వాడి లెక్కలు చేసామా? ఎంతమంది చేస్తున్నారు? అంటే ధ్యానము, జపము, తపస్సు ఈ క్రియలన్నీ దేన్నో పొందటానికి లక్ష్యింపబడాయి. ఆ విద్యలన్నీ మనం అభ్యసించాం. ఆ అభ్యసించి ఆ విద్యల్ని ఉపయోగించకుండా అదే చెప్తున్నాడు, స్వరూప జ్ఞానశూన్యత్వం చేత మీరు ఎన్ని కర్మలు చేసినా యత్ కృతం
కృతమప్యకృతం భవేత్ అంటే మీరు చేస్తున్నప్పటికీ కూడా చెయ్యనట్లే ఉంటున్నాయి. ఎందుకని? మీరు స్వరూపం తెలియదు కాబట్టి. దాన్ని మీకు అర్థం కావడానికి సామాన్యంగా మనకు లోకంలో ఉన్నటువంటి ఒక వ్యవహారాన్ని ప్రస్తావించి ముగిస్తారండి. ఏమిటి వ్యవహారము? మామూలుగా వేద పండితులు కానివ్వండి, ఎక్కడైనా ఒక వ్యవహారం జరుగుతూ ఉంది అంటే ఏదో ఒక వ్యవహారాన్ని మీరు తీసుకోండి. ఆ వ్యవహారం చేయడానికి ఒక కర్త ఉంటాడు, అంటే యజ్ఞం. ఈ యజ్ఞాన్ని చేస్తున్నప్పుడు ద్రవ్యాన్ని ఇచ్చేటువంటి వాడు ఒకడు ఉన్నాడు, దానికి స్థలాన్ని ఇచ్చేటువంటి వాడు ఒకడు ఉన్నాడు, పంచభూతాలు ఉన్నాయండి. అంటే ఈ విధంగా మీరు అన్నీ తీసుకోండి. తీసుకున్న తర్వాత యజ్ఞం చేసినటువంటి వాడికి ఎవరికి ఫలం వస్తుంది? ఎందుకంటే యజ్ఞంలో చాలామంది బాగా ఉన్నారు కదండి, వేద పండితులు మంత్రాలు చెప్తున్నారు. యజ్ఞంలో మొట్టమొదటి వాడు ఒకడు నోరు వాడుతున్నాడండి, ఆయన మంత్రాలు చెప్తున్నాడు. ఒకడు చేత్తో ఆజ్యం తీసుకుని దాంట్లో పోస్తున్నాడు. ఒకడు ఆజ్యాన్ని కొని తెచ్చి పెట్టున్నాడండి. ఒకడు పశువుల్ని అక్కడికి రాకుండా చూస్తున్నాడండి. ఒకడు దానికి ఆహారాన్ని వండి పెడుతున్నాడండి. ఈ విధంగా ఇక ఒక ప్రక్రియలో ఇన్ని కర్మలు జరుగుతున్నాయి కదండి. ఇన్ని కర్మలు జరుగుతూ ఉంటే మాటలు చెప్పినటువంటి వాడికి ఫలం వస్తుందా? అంటే నోరు వాడినటువంటి వాడికి ఫలం వస్తుందా? చేతులు వాడుతున్నటువంటి వాడికి ఫలం వస్తుందా? కాళ్ళంటే గతి, అంటే లోక వ్యవహారంలో నడిచి కష్టపడి అడవికి వెళ్ళి సముద్రులు తెచ్చి ఇక్కడ సమకూర్చినటువంటి వాడు ఒకడు ఉన్నాడు, వాడికి ఫలం వస్తుందా? హోమాన్ని చేయటానికి ద్రవ్యాన్ని ఇచ్చినటువంటి వాడికి ఫలం వస్తుందా? ఈ యజ్ఞం చేస్తే బాగుంటుంది అని ఏమీ అనుకోకుండా దూరంగా కూర్చున్నటువంటి ఎవరికి ఫలం వస్తుంది అని ప్రశ్న వేశారు. అంటే మీకు అర్థం కావటానికి పైన ఫ్యాన్ తిరుగుతూ ఉంది. ఈ తిరుగుతున్నటువంటి ఫ్యాను నేను తిరుగుతున్నాను అని అనుకోవటం లేదు కదా. అంటే నేను తిరుగుతున్నాను అని చెప్పని వాడు ఎట్లా తిరుగుతూ ఉంటాడో ఆ రంగా ఫ్యాన్ తిరుగుతూ ఉంది. అంటే స్వరూప జ్ఞాన శూన్యేన అంటే ఏంటంటే లోకంలో వాటంతటవి జరిగే పనులని నేను చేస్తున్నాను అని అనుకునేటువంటి వాడు ఒకడున్నాడు, వాడు స్వరూపం అండి. స్వరూప జ్ఞాన శూన్యేన కృతమపి అకృతం భవేత్ అన్నాడండి. ఏమేం చేస్తున్నాము స్వరూప జ్ఞానం లేకుండా? ఎవరో గురువు గారు చెప్పి ఓం నమ శివాయ అని పంచాక్షరి చెప్పుకుంటూ ఉండరా నాయన అంటే ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని చెప్పుకుంటూ పోతున్నాడు. మనం చాలా రోజుల క్రితం అనుకున్నాం ఒక యంత్రం కూడా ఆ శబ్దాన్ని చెప్పిందండి. శబ్దాన్ని చెప్పేటువంటి వాడికి ఆ యొక్క కర్మలో ఫలం ఎట్లొస్తుంది అంటే మనం చేస్తున్నటువంటి యజ్ఞయాగాది క్రతువుల యందు ఎంతమంది నిర్వాహకులు ఉన్నారండి. ఈ నిర్వాహకులు అందరి యొక్క ఫలం వల్ల కదా అది వచ్చింది. వాడికి ధనాన్ని ఇచ్చేస్తే అయిపోయింది, వాడికి జీతం ఇచ్చేసాం. అదే శాస్త్రంలో అడిగారు, మాట్లాడేవాడికి ఫలం వస్తుందా, కర్మ చేసేవాడికి ఫలం వస్తుందా, స్థానాన్ని ఇచ్చినటువంటి వాడికి ఫలం వస్తుందా? ఇంకా చాలా ఉన్నారు. ఇవన్నీ ప్రస్తావించుకుంటూ వెళితే ఇంతమంది తేలితే ఇంతమందిలో ఎవరికి ఫలం వస్తుంది అని అడిగితే అసలు వీటన్నిటికీ యజ్ఞం వల్ల ఇష్టమైనటువంటి ఫలమేమి? ఇప్పుడు మీరందరూ ప్రీతిగా నేను పిలవటం వల్ల వచ్చారో, ఎవరో చెప్పటం వల్ల వచ్చారో, లేకపోతే వ్యాస పూజలు చేయటం వల్ల వచ్చారో, ఏదో ఒక సంకల్పం కలిగింది. కఠోపనిషత్తులో ఒక మంత్రం ఉన్నదండి, నాయమాత్మా ప్రవచనేన లభ్య అన్నాడు. అంటే భగవంతుణ్ణి గురించి చెప్తూ ఈ ఆత్మ అనేటువంటి పదార్థము మాట్లాడటం వల్ల దొరకబడదు అన్నాడు. నా మేధస్సుకు దొరకబడదు, నా బహునా శృతేనా. అట్లయితే ఎట్లా దొరకబడుతుంది? ఎవరి చేతైతే ఈ ఆత్మతత్వం పొందబడాలని కోరబడిందో వాడికి మాత్రమే దొరకబడుతుంది అని ఉపనిషత్తు చెప్పింది. ఇప్పుడు మనం యోచిస్తే మనము ఒక కర్మని చేస్తున్నప్పుడు ఆ కర్మలో మనకున్నటువంటి క్రియాజ్ఞానం ఎట్లుందండి అంటే ఉదాహరణకి మీరందరినీ ఒకసారి కొన్ని ప్రశ్నలు వేస్తే మీరు రాయగలరా అని నేను అడిగాను అనుకోండి, రాయగలను. చదవగలరా? చదవగలను. వినగలరా? వినగలను. మీకు తెలుగు వచ్చునా? వచ్చును. రాయటానికి వచ్చునా? వచ్చును. చదవటానికి వచ్చునా? వచ్చును. ఈ రకంగా ప్రతిక్రియను అడుగుతూ వెళ్ళానండి. కోరటానికి వచ్చునా అండి మీకు? ఎందుకంటే భగవంతుడు ఇక్కడ కోరిక కోరగలిగినటువంటి వాడికే కానీ మాట్లాడేటువంటి వాడికి, వినేవాడికి, చెప్పేవాడికి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, మాట్లాడే యంత్రాలు ఉన్నాయి, కదిలే యంత్రాలు ఉన్నాయి, చెప్పే యంత్రాలు ఉన్నాయి, అన్నీ చేసేస్తున్నాయి కదా. కొన్ని మందిరాల్లో పండితాభావం చేత, అంటే పండితులు దొరక్కపోవటం చేత క్యాసెట్లు పెట్టి జరిపేస్తున్నటువంటి వ్యవహారం ఉంటుంది. వాళ్ళే అన్ని మంత్రాలు చెప్పేస్తూ ఉంటారు, క్యాసెట్ చెప్పేస్తూ ఉంది.
అంటే చెప్పేవాడికి ఫలం వస్తుంది అంటే క్యాసెట్కి వస్తుంది, వినేవాడికి ఫలం వస్తుంది అంటే ఒక యంత్రం వింటూ దాని ప్రకారం నడుచుకునేటువంటి ఒక యంత్రం. కంప్యూటర్లో అటువంటి యంత్రాలు వచ్చేసాయి. ఇవన్నీ మీకు ఎందుకు చెప్పాను? పరమాత్ముడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి మన దగ్గర ఉన్నటువంటి ఏదో తెలియకపోతే అది మనకు నరకానికి మార్గాన్ని చూపిస్తుంది. ఎందుకని? ఇప్పుడు యోచించండి. సంసార వృక్షమారూఢాః పతంతి నరకార్ణవే. ఇప్పుడు ఎవరో శంకరాచార్య చెప్పాడంటే ఆయన చెప్పాడు కాబట్టి మనం పడిపోవటం లేదండి. ఉప్పు నీళ్లలో కరిగిపోతున్నది సత్యం కదండి. ఉప్పు నీళ్లలో కరిగిపోతుంది అంతే. దాన్ని ఎవరో చెప్పారు కాబట్టి అది సిద్ధాంతం కాదు. అంటే సంసారంలో ఉన్నటువంటి వాడు ఖచ్చితంగా నరకాన్ని చూడవలసిందే శాస్త్రవాక్యం అంటే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే శాస్త్రవాక్యం ఎట్టుంది అంటే రాజ్యాంతే నరకంద్రం. ఒక ప్రభువు రాజ్యం చేస్తున్నాడంటే పాపం చేయకుండా ఉండగలడా అండి? ఉండలేడు. ఖచ్చితంగా నరకం రాజ్యం చేస్తూ ఉండటం వల్ల నరకం వస్తుంది, నరకంలో పడిపోవలసింది. నరకం అంటే ఏంటండి చెప్పండి? నరకం అంటే ఏంటి? నేను నరకం అని చెప్తున్నాను కదండి. నరకం అంటే ఏంటండి? ఎందుకంటే ఇప్పుడు చెప్పారు కదా, సంసార వృక్షమారూఢాః. గురువుగారు ఏదో మహిమ చేస్తారు, గాల్లో నుంచి వస్తువుని సృష్టిస్తారు. నేను కూడా మీకు ఒక వ్యక్తిని సృష్టించి గాల్లో చూపిస్తాను. ఏం చేస్తారండి దాంతో? మనకు భ్రమ కలిగిపోతుందండి. సంసారంలో ఉన్నటువంటి విషయాలని అంటే మనకు సత్యజ్ఞానం లేకపోవటం చేత. అంటే ఉదాహరణకి మనం ఎట్లా గురువు గారిని చూస్తున్నామనంటే, ఒక డాక్టర్ ఉన్నారండి. ఆ డాక్టరు సిగరెట్ స్మోక్ చేస్తారు అనుకోండి, ఆయనకు ఆపరేషన్ చేస్తారు. ఆయన దగ్గరికి వెళ్ళి డాక్టర్ స్మోక్ చేస్తారండి అని మనకు తెలియకుండా ఆయన దగ్గరికి వెళ్ళాం మనం. హార్ట్ పేషెంట్, హార్ట్కి ట్రీట్ చేస్తారు అని అనుకోండి. అయ్యో డాక్టర్ గారు స్మోక్ చేస్తారండి అని మనం వెనక్కి వచ్చేసాం అనుకోండి, డాక్టర్ దొరుకుతారండి మీకు? దొరకరు. భాగవతంలో దత్తాత్రేయుడు ఉన్నాడు కదండి. దత్తాత్రేయుడు గురుస్వరూపాన్ని గురించి చెప్తున్నాడండి. మీ అందరూ గురు చరిత్ర చదువుంటారు. గురువు గారిని చూడటానికి ఎవడో విష్ణు చిత్తుడో ఎవరో ఒకతను ఒక పిశాచుల సహాయం తీసుకుని గురువు గారి దగ్గరికి వెళ్ళారు. అంటే దత్తాత్రేయుడి దగ్గరికి వెళ్ళారు. దత్తాత్రేయుడి దగ్గరికి వెళితే దత్తాత్రేయుడు మొదటి పర్యాయం ఎవరితో జారస్త్రీ పరివేష్టితమై ఉన్నాడు అన్నాడు. అంటే జారస్త్రీ అంటే కామలోలుడుగా ఉన్నాడు, స్త్రీల మధ్యలో కూర్చుని ఉన్నాడు. ఈయన అయ్యో ఏంటి గురువు గారిది అనుకున్నాను. గురువు గారి దగ్గరికి వెళితే ఈయన మనుషుల మధ్య అంతా ఉన్నాడు, నాకు ఈయన వద్దు అని చెప్పి వచ్చేసాడు. మళ్ళీ ఒక రోజు వెళ్ళాడు. మళ్ళీ ఒక రోజు వెళితే ఆయన ఏదో వ్యసనోలుడుగా ఉన్నాడు, ఒక చోట దుష్టుడుగా ఉన్నాడు. సరే ఈ పిశాచం ఆయనకి చెప్పింది, నీకు ఏం కావాలో దాన్ని చూసుకోను ఆయన, గురువు గారు ఏం చేస్తున్నారో నువ్వు చూస్తున్నావు, నీకేం కావాలి అంటే. మనం ఏం చేస్తున్నామంటే ఎక్కడికైనా వెళుతున్నప్పుడు మనకు ఇవ్వగలిగినటువంటి వాడి సమర్థతను పరీక్షించడానికి ముందర గురువు గారికి ఈ తత్వం ఉందా లేదా, ఈ తత్వం ఉందా లేదా అని మనం పరీక్ష చేస్తూ ఉంటామండి. మామూలుగా లోకంలో ఒక శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళాడు. గురువు గారు చాలా ధనవంతుడండి, గురువు గారి దగ్గరికి మనం సింప్లిసిటీ లేదండి అన్నాడు. సరే నాతోనే చెప్పారండి. అప్పుడు నేను అన్నాను, గురువు గారు సింపుల్గా ఉండాలని మీరు ఎందుకు అనుకుంటున్నారండి? మీకు అనుగ్రహం ఇవ్వాల్సినటువంటి భగవంతుడు ధనవంతుడుగా ఉండాలి కదా. భగవంతుడు అంటే ఐశ్వర్యశ్చ సమగ్రశ్చ ఆయుశ్చ యశసః శ్రియ. పరమాత్ముడికి కొన్ని గుణాలు ఉండాలండి. ఆ గుణాలు ఆయన ఎందుకు లేకపోతే ఆయన మిమ్మల్ని రక్షించగలడా? ఆయన పేదవాడిగా ఉండాలని కోరుతున్నారా? దరిద్రుడు మీకు ధన సహాయం కావాలా, వాక్ సహాయం కావాలా, బుద్ధి సహాయం కావాలా, ఉపాయం కావాలా, యుక్తి కావాలా, ఏది కావాలండి మీకు? అంటే గురువు దగ్గరికి వెళ్ళి వైద్యుడి దగ్గరికి వెళితే చికిత్స కావాలి. గురువు దగ్గరికి కావాలంటే సంసారంలో పడిపోతాననే భయం ఉంటే ఆయన ఒక రకంగా అర్చించండి. అయ్యా నాకు బుద్ధి మార్గం కావాలి, నాకు ఇది కష్టంగా ఉంది, ఈ కష్టాన్ని ధరించాలంటే ఒక సలహా అడగండి. అంటే మీరు భాగవతంలో కానివ్వండి, గురుగీతలో కానివ్వండి, గురుస్తోత్రంలో కానివ్వండి, ఇప్పుడు నేను మీరందరూ ప్రతిరోజు చెప్తున్న శ్లోకాలే మీకు తెలిసిందే. నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, ఒకసారి మనస్సులో ధ్యానం చేసి వాటిని గుర్తు తెచ్చుకుని ఈ స్తోత్రం ప్రతిరోజు చెప్పటం వల్ల మనకేమొస్తుంది ఒకసారి నాకు చెప్పండి. గురు బ్రహ్మ అన్నారండి. అంటే అర్థం ఏంటండి? మీరు ఎప్పుడూ రాసుకుని ఉంటారు, గురువు గారే బ్రహ్మ అన్నారు. గురు విష్ణు, గురువు గారే విష్ణువు, గురు సాక్షాత్ పరం బ్రహ్మ, గురువే సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అన్నాడు అనుకోండి. 3 మాటలు చెప్పారండి. శంకరయ్యే మా ఫిజిక్స్ మాస్టారు అని అనుకోండి. అంటే ఏమిటండి? శంకరయ్య తెలుసా, ఫిజిక్స్ మాస్టర్ తెలుసా మీకు?
గురు బ్రహ్మ అన్నారు కదండి, గురువు గారు తెలుసా బ్రహ్మ తెలుసా మీకు? ఇద్దరు తెలియకపోతే ప్రతిరోజు గురు బ్రహ్మ అంటూ ఉంటే మీకేం వస్తుందండి? గురువు బ్రహ్మ అని చెప్పారంటే మనం చెప్తున్నామండి. ఎవరండి అక్కడ డైరెక్టరు? మన గోవిందయ్య ఏంటి అక్కడ ఉన్నటువంటి డైరెక్టరు? అంటే గోవిందయ్య తెలుసు కాబట్టి డైరెక్టర్ అంటే మీకు భయం లేదు. మీకు డైరెక్టర్ పరిచయంగా ఉంది. డైరెక్టర్ ఎవరు తెలుసునా? మనవాడేంటి అన్నట్టు. అంటే గురువు గారు బ్రహ్మస్వరూపం అంటే మీకేదో ఒక పని ఉంది. గురువు గారు విష్ణు స్వరూపం అంటే మీకేదో పని ఉంది. ఆయన సాక్షాత్ పరబ్రహ్మ అంటే మీకేదో పని ఉంది. ఈ మూడు చెప్పకపోతే గురువు గారితో మీకేం పని? అంటే గురువు బ్రహ్మ అని చెప్తే మీరేదో చెయ్యాలి కదండి. అంటే ఎందుకు ఇది చెప్పాను? ఇప్పుడు గురువు గారిని అయ్యా మీరు గురువు బ్రహ్మ గురువు విష్ణు అని కాకుండా ఇంకా స్థావరం జంగమం వ్యాపితం ఇంతకుముందు చెప్పారు కదండి. ఈ రకంగా గురువుకి గురు స్తోత్రాల్లో చెప్పినటువంటి అన్ని లక్ష్యాలని మీరు ఏ లక్ష్యాన్ని ఆశ్రయించి గురువుని పట్టుకుని ఉన్నారు? గురువు గారికి చాలా లక్ష్యాలు చెప్పారండి. నేను ఎమ్మెల్యే గారిని కలవాలనుకుంటున్నాను. ఏమిటంటే ఎమ్మెల్యే గారు ఆయన సమాజ శ్రేయస్సు కోసం కృషి చేస్తున్నారండి, నేను కూడా ఆయన దగ్గరికి వెళ్తాను, ఇది ఓకే. నాకేదో పని ఉందండి, నేనేదో వెళ్తాను. నేను ఆయన చూడటం నాకు ఇష్టం, నేను కూడా రాజకీయ నాయకుడిగా ఉండాలనుకుంటున్నాను, నేను వెళ్తాను. మీ లక్ష్యం మారిపోతుంది చూసారండి. మీకు ఏ లక్ష్యం? అందుకే చెప్తున్నానండి, స్వరూప జ్ఞాన శూన్యేన మీరు ఏం చెయ్యాలో మీకు తెలియనట్లయితే గురువు దగ్గరికి వెళ్ళటం వల్ల మీకు ప్రయోజనం లేదు. నేను దీని ప్రతి పర్యాయం మీకు చెప్తున్నటువంటి విషయం ఏమిటి? స్వేచ్ఛ. అంటే ఎక్కడో కాలేజీకి వెళితే గురువుగారు ఈ పాఠం చెప్తారు, ఇది చదువుకుందాము అని అనుకునేటువంటి గురుస్థానం ఒకటి ఉంది. అక్కడ వాళ్ళు చెప్పింది ఖచ్చితంగా వినాలి. అక్కడ వెళ్ళి ఉండేసి వచ్చేస్తే ఏమి జరగదు కదండి. గురువుపదేశం వినాలి. పాఠం వింటేనే మనకు గురువు యొక్క అనుగ్రహం దొరుకుతూ ఉంది. ఇక్కడ మనము గురువు గారిని పూజ చేస్తామంటే పూలు పెట్టడం అండి కాదు కదా. పూలు కర్పూరం నెత్తి మీద ఇప్పుడు వాళ్ళందరూ తీసుకొని వచ్చి ఒక మాల నెత్తి మీద పెట్టారు. ఏమొచ్చిందండి గురువు గారికి? భ్రమ చెందకండి. గురువు గారు పూజింపబడుతున్నారంటే గురువు గారు అత్యుత్తంగా ఏమీ లేదు. బరువుగా ఉన్నటువంటి ఒక మాలను మెడలో వేసుకున్నారు. 50 రూపాయలు 100 రూపాయలు ఉంటే మీరు వేసుకోవచ్చు, ఎవరన్నా వేసి పెట్టారు. ఏం చేయదలుచుకున్నారు? ఏదో ఒక లక్ష్యాన్ని చూపించారండి. ఈయన చెప్తున్నది మీరు వినండి అని చెప్పడం కోసం ఈ ప్రక్రియ అంతే. ఈ ప్రక్రియ వల్ల గురువు గారికి లభించినటువంటి మీకు కూడా ఒకరు వచ్చి కర్పూరాన్ని దీపాన్ని హారతిని మనం ప్రతిరోజు చూస్తున్నాం కదా. లోకంలో పంచభూతాలే కదా. అంటే నేను భూతతత్వాన్ని కాదు అని జ్ఞాపకం తెచ్చుకోవడానికి ఒకరిని పెట్టుకుని, ఒక సలహాదారుని పెట్టుకుని, నాయన నువ్వు చేయకూడదు, నీకు ఇది మేలు కాదు. ఒక డాక్టర్ని మనం పెట్టుకుని ఎట్లా చేస్తామండి? ఇది తినకూడదు. ఒక డైటీషియన్ పెట్టుకున్నాం కదా. సంసారంలో ఉన్నంతసేపు అబద్ధములైనటువంటి మాటలను పెట్టుకుని మీరు సుఖించండి, బాగుంది. ఉన్నట్టుండి మీ పిల్లవాడు ఒకరోజు వినడండి, అప్పుడు కష్టం వస్తుంది. అంటే లేని వాటిని ఉంది అని అనుకుంటూ నడుపుతున్నంత వరకు, సుఖం కలిగినంత వరకు మీకు దుఃఖం లేదు. ఏమి లేదు చెప్పాను కదండి. గౌరవం ఉందా అండి? ఉంది అంటే మీకు దేంతో తెలుస్తుంది గౌరవం? ఏ ఇంద్రియం వల్ల తెలుస్తుంది? వాడు నన్ను గౌరవించటం లేదు అంటే వాడు నేను పోతే లేచి నిలబడలేదు, నేను పోతే చేతులు కట్టుకోలేదు. ఈ విధంగా ప్రతిరోజు కొన్ని మాటలు మీరు అనుకున్నారండి. నేను వస్తే చేతులు కట్టుకొని మాట్లాడాలి, ఏకవచనంతో మాట్లాడకూడదు, బహువచనంతోనే మాట్లాడాలి. ఈ విధంగా భ్రమ కలిగినటువంటి ఒక నాయకుడిని, ఒక సేవకుడు పోయి ఏంట్రా బాగున్నావా అన్నాడు. భగవంతుడిని కష్టపెట్టడానికి మార్గం ఏమిటి? వాడిని ఏకవచనంతో సంబోధించు, వాడు కష్టపడతాడు అని ఒకడికి ఒక ఆయుధం ఇచ్చాడు. తుపాకులతో కాల్చేయాల్సిన పని లేదండి. సంసారం ఎట్లుంది? సంసారంలో శబ్దజాలం మహారణ్యం చిత్తభ్రమణ కారణం అత ప్రయత్న జ్ఞాతవ్య జ్ఞాతత్వా తత్వమాత్మన. లోకంలో ఉన్నటువంటి మాటల వల్ల మీరు కష్టపడకుండా మీ అంతఃకరణాన్ని శాంతిగా ఉండే విద్యను మీరు నేర్చుకోండి. మీరు ఉపయోగించే ఆయుధాల వల్ల మీకు ప్రాణాపత్తి రాకూడదు. వాహనం తీసుకుని ప్రయాణం చేయండి. వాహనంలో తీసుకుని యుద్ధరంగంలో వెళ్ళినట్టు వెళ్ళి ప్రాణాన్ని తీసుకున్నట్టు వాహనాన్ని నడిపేటువంటి వాడు అజ్ఞాని. మాట్లాడండి. మాటల్లో ఉన్నటువంటి వ్యవహారం ఎదుటి వ్యక్తిని కించపరచడానికి చెప్పబడినటువంటి మాటలను నేర్చుకుంటున్నాడండి. ఎక్కడో ఉపనిషత్తులో ఒక మాట చెప్పారండి. ఒకరిని నిందించడానికి నేను మాట వాడుతున్నాను అని ఒకడు ఒక మాటను ఉపయోగిస్తున్నాడు నిందించడానికి. అప్పుడు చెప్పాడు, నిందించటానికి నోటిని ఉపయోగించేటువంటి వాడు ఎదుటి వ్యక్తి చెవిలో ఈ మాట పడితే వాడు కష్టపడతాడు అనుకున్నాడటండి. అప్పుడు చెప్పాడు, విన్నవాడు ఏమిరా నువ్వు కష్టపడ్డావా అంటే, వాడు నోటితో ఎత్తితే శ్రమ లేనప్పుడు నాకు చెవిలో పడితే శ్రమ ఎందుకు అన్నట్టు. అంటే ఏంటి?
మాట చేత మనం ఎదుటి వ్యక్తిని కష్టపెట్టాలి అని వ్యవహారాన్ని కల్పించుకుంటూ ప్రయత్నం చేస్తే ఉపనిషత్తు చెప్పింది ఎదుటి వ్యక్తికి. ఇప్పుడు చెప్తున్నానండి, నా దగ్గర డబ్బు ఉందండి, నేను లోకంలో వ్యవహారం చేస్తానని మనందరం అనుకుంటున్నాం కదండి. భగవంతుడిని పూజ చేయడానికి మీ దగ్గర ఉన్న వ్యవహారం ఏదో చెప్పి పూజ చేస్తారండి. భగవంతుని పూజించడానికి మీ దగ్గర ఉన్న వ్యవహారం ఏమి? ద్రవ్యమా, కాళ్ళు చేతుల, ఇంద్రియాల, ఇవేమీ కాకుండా ఇంకేమన్నా ఉందా? ఒక చిన్న గుర్తండి, ఒక కొత్త మనిషిని మీ దగ్గరికి తీసుకొని వచ్చి ఒకరిని కూర్చోబెట్టాడండి. వాడంటే పరిచయం లేదు మీకు. ఎవరు వాడు? మీ ఇంట్లో పుట్టిన బిడ్డ, మీ ఇంట్లో పుట్టినటువంటి చిన్న బిడ్డ అండి. వాడికి పేరు లేదు, ఏమీ లేదు. ఉన్నట్టుండి మీరేం చేశారంటే వీడి పేరు నారాయణ అని పెట్టుకున్నారండి. పేరు నారాయణ 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 అని చెప్తూ ఉన్నారండి. ఉన్నట్టుండి వాడు నారాయణ అంటే తల తిప్పాడు. ఒరే నేను నారాయణ అని పిలుస్తుంటే నా పిల్లవాడు తల తిప్పుతున్నాడు, చూస్తున్నాడు, కాళ్ళు ఆడిస్తున్నాడు, చేతులు ఆడిస్తున్నాడు, వెళ్ళమంటే వెళ్తున్నాడు, రమ్మంటే వస్తున్నాడు. చూశారండి, అంతవరకు వాడికి పేరు లేదండి. ఒకడు ఏం చేశాడంటే ఒక పసుపు ముద్దను పెట్టుకున్నాడండి. నువ్వు గణపతివి అని చెప్పాడు. మామూలుగా మన ఇంట్లో పెట్టిన బుడ్డ అయితే 6 నెలల కాలం వాడికి నువ్వు నారాయణవో, నువ్వు కృష్ణమూర్తివో, నువ్వు గోవిందవో చెప్తే కృష్ణమూర్తినా అనుకుని అవును నేను కృష్ణమూర్తిని అనుకోవడానికి ఆయనకు 6 నెలలు పట్టింది. ఇది ఎందుకు ఇక్కడ చెప్తున్నాను? మీరు లోకంలో ఒకడికి కృష్ణమూర్తి 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 అని చెప్పి నేను అవును నేను కృష్ణుడినే అని అనుకోవడానికి ఆయనకు 6 నెలలు పెడితే శక్తి ఏముంటుంది చెప్పండి? ఒక్కసారి మీరు చెప్తే అవును నేను కృష్ణమూర్తిని అని అనుకున్నాడు అనుకోండి, వాడు ఎంత బలవంతుడైపోతాడు. ఎన్నిసార్లు నేను మా పిల్లవాడికి 10 సార్లు నువ్వు గోవిందా గోవిందా అని చెప్తే అవును నేను గోవిందని అనుకోవటానికి నాకు సంవత్సరం పట్టిందండి, మా పిల్లవాడికి పేరు అర్థం కావడం లేదండి అని చెప్పారు కదా. సంసారం అంటే వాడు శబ్దం కాదు, కానీ వాడు శబ్దాన్ని అని చెప్పి వాడు ఒప్పించాలండి. మరి నేను కృష్ణమూర్తి అని పిలిస్తే నువ్వు తల తిప్పరా నాయన, కృష్ణమూర్తి అని చెప్తే చేతులెత్తరా నాయన. ఈ విధంగా వాడికి మనం ఉపదేశం ఇస్తూ వచ్చాం. పరమాత్ముడికి కూడా ఏది శబ్దం కాదో అది శబ్దమని, ఏది స్పర్శ కాదో అది స్పర్శని, ఏది గతి కాదో అది గతిని మనం చెప్పి లోకంలో వ్యవహారాన్ని కల్పించి ఆ వ్యవహారం చేత మనం సంసారంలో సుఖిస్తున్నాం. ఉన్నట్టుండి కష్టం ఏమొచ్చిందంటే వాడు ఏదో మాట్లాడుతున్నాడు, నాకు వినపడటం లేదని వీడు కష్టపడుతున్నాడు. సంసారంలో ఉన్న కష్టం చూడండి, వాడు గొణుగుతున్నాడు, నాకు వినపడటం లేదు. వాడు కదులుతున్నాడు, నన్ను లెక్క చేయకుండా వాడు కష్టపడు. అంటే సంసారంలో కష్టం వచ్చిందంటే ఏంటి? ఏదైతే మీరు ఉపయోగపడుతుంది అని ప్రతిరోజు అభ్యాసం చేసి నడవటానికి, కదలటానికి, చూడటానికి, వినటానికి అభ్యాసం చేశారో ఇవన్నీ ఒకరోజు నరకంగా ఏమైంది? ముసలితనంలో కూర్చుని నడవలేకపోతున్నాను, వినలేకపోతున్నాను, చూడలేకపోతున్నాను, ఏమండి గుర్తుకు రావటం లేదు, ఎవరో తెలియటం లేదని వృద్ధాప్యంలో చేసేటువంటి శ్రమకే నరకమని పేరండి. ఈ నరకం వచ్చినప్పుడు ఏమైంది? భగవంతుడు ఏం చెప్పాడండి గురుగీతలో? సంసార వృక్షమారూఢా, లేనిదాన్ని శబ్దం అంటే పలుకుతాడు అని మీరు లోకంలో మీరు అభ్యాసం చేసి ఉంటే, ఒకరోజు శబ్దాన్ని ఇస్తే వారు పలకలేదు అంటే మీకు కష్టం వస్తుంది, అదే నరకము. సంసారంలో లేని వాటినంతా మీరు ఉపాసన చేశారు. భగవంతుడి వెంకటేశ్వర స్వామిని నేను స్మరిస్తాను, వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర వెళితే 1 గంట సేపు నేను నిలబడగలను, నేను గొప్పవాడిని అనుకునేటువంటి నా భ్రమ నాకు కొంతకాలం సంతోషం ఇచ్చింది, బాగుంది. ఒకరోజు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళలేకుండా ఇంట్లో కూర్చుని అయ్యో గుడికి వెళ్ళలేకపోతున్నానే, నేను ఇక్కడే ఉండవలసి వస్తుంది, వాడు నరకానికి లోనవుతున్నాడు. అంటే ఏంటి? మీరు కల్పించుకుంటున్నటువంటి సాంసారికమైనటువంటి భావనలే మీకు మరణాసన్న సమయంలో దుఃఖాన్ని ఇస్తున్నాయి. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు? ఆయన సంసారాన్ని మీరు కల్పించుకుని చేసినటువంటి వ్యవహారాన్నంతా, కట్వాంగుడు అనేటువంటి వాడు మహాభాగవతంలో ఒక పాత్ర అండి. పరీక్షిత్ అనేటువంటి వాడు ఒకడండి. వీళ్ళిద్దరు ముక్తి గురించి భాగవతంలో 2 మాటలండి. పరీక్షిత్ అనేటువంటి రాజు దగ్గరికి వచ్చి ఒక బ్రాహ్మడు అన్నాడు, ఒరే ఇంక నువ్వు 6 రోజుల్లో చచ్చిపోతావురా అన్నాడు. అంతే, ఇంకేం లేదండి. రాజుగారికి ఆ మాట వింటే కోటీశ్వరుడు అండి, ప్రభు, విశ్వాధిపతి, లోకంలో ఆయనకు దక్కనిది లేదు. ఇన్ని మాటలు వింటున్నటువంటి వాడికి ఉన్నట్టుండి నేను చూస్తున్నదాన్ని, వింటున్నదాన్ని, తాకుతున్నదాన్ని, నేను భావిస్తున్నదాన్నంతా విడిచిపెట్టేయాలి అన్నటువంటి మాట తెలుస్తూనే దుఃఖాన్ని తట్టుకోలేకుండా అయ్యో నాకు ముక్తి లేదంటే ఏమిటి, చూసేదాన్ని వదలలేకపోతున్నాను,
పిల్లలున్నారు, రాజ్యం ఉంది, వీళ్ళెవ్వరినీ వదలలేకపోతున్నాను, ఇదే నరకం అన్నాడు. వదలలేకపోతున్నాను అంటే వాడు కొట్టి పెరుక్కొని పోతూ ఉంటే అది నరకంగా పరిణమించిపోయింది. మీరు దేన్నైనా సంసారంలో ఏది మీది కాదో మీది అని అనుకుని ఎంతసేపన్నా చేయండి, సంతోషమే, ఎవ్వరూ తప్పు చెప్పలే. అప్పుడు ఆయన వచ్చి కథ చెప్పాడు కదండి. మొట్టమొదటి కథ ఏం తెలుసా అండి? నాది అని జీవితకాలం అంతా అనుకున్న దాన్ని ఒక్కసారి నాది కాదు అనుకుంటే విడిచిపెట్టేయగలిగినటువంటి వాడు ముక్తుడైపోతున్నాడు. అంటే ఏంటి? ఖట్వాంగుడు అనేటువంటి ఒక రాజు, ఇటువంటి వాడే, పరీక్షిత్ వంటి వాడే ఖట్వాంగుడు అనేటువంటి వాడి దగ్గరికి వెళ్ళి దేవతలు చెప్పారట, ఇంకా అర్ధ గడియలో నిన్ను చంపేయడానికి యముడు వస్తున్నాడు, జాగ్రత్త. అవునా, పర్వాలేదు, అర్ధ గడియ చాలు నాకు, అన్నీ వదిలిపెట్టేసి దానికన్నాడు. కూర్చున్నాడు. పిల్లల్ని వదిలేశాను, సంసారాన్ని వదిలేశాను, అందరినీ వదిలేశాను, నాకు ఇంకేమీ లేదు, పట్టుకెళ్ళిపోండి అన్నాడు. మనం చచ్చిపోతున్నాం అంటే మనకేమిటి? అయ్యో వాడికి ఎక్కడో 1 కేజీ బంగారం పెట్టున్నాను, ఇంకా పిల్లవాడికి చెప్పలేదు, వాడు ఎత్తుకుపోతాడేమో అనుకుని దాచిపెట్టుకున్నాను, ఇప్పుడు వాడికే ఇచ్చేసేయాలి, వాడు ఎక్కడో ఉన్నాడు, వాడు పిలిపించాడంటే నోరు పడిపోయింది. చూసారండి? అంటే మనం సంసారంలో విద్యాభావనలతో దాచిపెట్టుకున్న వాటిని మరణాసన్న సమయంలో మనము సంసార భావనల్ని విడిచిపెట్టలేకుండా పోవటం చేత వచ్చింది. కాబట్టి ప్రతిరోజు నీళ్ళలో ఈదుతామని అభ్యాసం చేస్తే నీళ్ళలో ఎప్పుడు ఈదం కదండి. ఆ రకంగానే ప్రతిరోజు స్వరూప జ్ఞానాన్ని, సంసారాన్ని వేరువేరుగా మీరు అభ్యాసం చేస్తూ ఉండండి. ఒకరోజు సంసారాన్ని విడిచిపెట్టేయాలనుకుంటే ఎవరో ఒక నాయకుడు, మనకు తెలిసినటువంటి వాడు ఉన్నటువంటి జ్ఞానంలోకి వెళ్ళిపోతున్నారండి. ఎట్లా వెళ్ళిపోతున్నారండి? చాలు సంసారం. ఎవరో నాకు తెలిసి ఒక రోజు నేను అడిగానండి, స్వామి ఎలక్షన్ నిలబడుతున్నానంటే ఏమిటి పరిస్థితి అంటే, గెలిస్తే పట్టం, లేకపోతే ధ్యానం అన్నాడు. అంటే ఏమి స్పష్టత? మీరు కర్మ చేస్తున్నారు కదండి. రెండిటి పట్ల నిశ్చయాత్మికమైన బుద్ధి ఉన్నటువంటి వాడికి నరకం లేదు. ఏం చెయ్యాలో, అయ్యో వదిలిపెట్టాలి, ఇన్ని రోజులు ఇది వీళ్ళందరూ నా పిల్లలు అనుకున్నాను, వీళ్ళు పిల్లలు కాదనుకోవటానికి నాకు చాలా సమయం పడుతుంది, కష్టం కలుగుతుంది అని ఉన్నారు కదా. అదే అటువంటి భ్రమరూపమైనటువంటి భావనల చేత అభ్యాసం చేయబడినటువంటి మనస్సు కలిగిన వాడిని గురువు ఒక్క క్షణకాలం కూర్చుని పెట్టి, ఆయన నువ్వెంత అభ్యాసం చేసిన దానివల్ల వచ్చిందిరా, ఇవన్నీ నిజం కాదు, విడిచిపెట్టేసేయి అని గుర్తు చేయగలిగినటువంటి వాడు గురుస్వరూపం. అంతే. అంటే భ్రమల్ని మీరు అభ్యాసం చేయండి. చేస్తే ఆ భ్రమల్ని విడిచిపెట్టేయటం కోసం కూడా ఒక విద్యను నేర్చుకుని ఉండండి. ఇవి 2 విద్యలండి. సంసారంలో ఈశ్వరుడు ఇమడలేడు, కైలాసంలో జీవుడు ఇమడలేడు. ఎవడైతే కైలాసానికి సంసారానికి మధ్యలో భ్రమణం చేస్తూ ఉంటాడో వాడికి 2 విద్యలు వచ్చు, వాడికి ఇంకేం పట్టదు. బురద కడుక్కోలేను అని అనుకున్న వాడికి బురద వల్ల భయం, కానీ బురదైనా నాకు భయం లేదన్న వాడికి ఏం భయం లేదన్నాడు. కాబట్టి సంసారంలో పీడ లేదు, ఉన్నట్టు ఉంది. మీరు ఏది జరిగినా మీ ఆనందానికి తీసుకుంటూ, ఇప్పుడు స్వామి అంటే చెప్పారు కదా, మనం ఏదైనా ఆనందంగా తీసుకోగలమా? తీసుకుంటూ ఉండండి అంతే. అందువల్ల మనం ఏం చేస్తామంటే, ఒకసారి చేస్తే రెండోసారి నేను చేయకుండా ఉండలేను అనుకుని ఉంటామండి మనందరం. అంటే ఉదాహరణకి ఈ పర్యాయం నేను కారులో వచ్చాను అనుకోండి మీ ఇంటికి, 2 సార్లు కారులో వస్తే 3వ పర్యాయం సైకిల్లో రావడానికి నాకు శక్తి చాలు. ఇది మీరు బాగా అర్థం చేసుకోండి. ఆ కష్టం కారులో వెళ్ళిన వాడికి తెలుస్తూ ఉంటుంది. 2 సార్లు కారులో వెళ్ళిరండి, 3వ పర్యాయం మీరు సైకిల్లో మామూలుగా వెళ్ళిపోండి. రాజుగారికి వచ్చే కష్టం అదే. 24 గంటలు 500 మంది 1000 మంది జనాలతో చూసి ఎవ్వరూ లేదే అంటే వాడికి శాంతి ఉండదు. కాబట్టి సంసార రూపమైనటువంటి భ్రమను విడిచిపెట్టడానికి గురువు ఒకానొక ఉపకరణం అని తెలుసుకుని, ఎవడు గురుస్వరూపాన్ని పట్టుకుని ఉంటాడో గురువు యొక్క మలం చేత కానీ గురుతత్వం చేత కానీ బాధింపబడకుండా సంసార లక్షణం నుంచి సులభంగా ముక్తులవుతాడు. విడిచిపెట్టేయాలన్నప్పుడు కూడా గురువే, పరీక్షింపబడటానికి గురువే. కాబట్టి ఏమిటి గురువు అంటే? ఏం లేదండి, ఒక మాటతో పిలుస్తున్నారు, మనుష్యుడే. ఆ తత్వాన్ని పట్టుకుని మన కోసం మన యందు ప్రీతిగా అకౌంటెంట్ అంటే మన లెక్కలను ఆయన చూసి పెడతాడు. అంటే మీకు గురువు పట్ల ఎట్లా విశ్వాసం ఉండాలి, గురువుని ఆరాధించడం ఎట్లా ఉండాలి అని చెప్తే మీకు లెక్కలు చూడటం వచ్చండి, మీరు బాగా లెక్కలు చూస్తారు. కాకపోతే అకౌంటెంట్ పెట్టుకున్న తర్వాత కూడా మీరు లెక్కలు చూస్తూ ఉంటే మాత్రం అకౌంటెంట్ వల్ల ఖర్చు ఉంటుంది కానీ మీకు ప్రయోజనం ఉండదండి. అకౌంటెంట్ పెట్టిన తర్వాత లెక్కలు చూసుకోబాకండి, వదిలేయండి, ఆయన చూసుకుంటాడు అనుకోండి. పెట్టుకునేంత వరకు మీరు చూసుకున్నారు, అకౌంటెంట్ పెట్టుకున్నారు కదా,
అంటే ఎవడు గురువుని పెట్టుకుంటున్నాడో వాడు మన కోసం యోచిస్తాడు అని అనుకోవాలన్నాడు. ఇంకా నా బుద్ధిని నేను వాడను, నా అంత బుద్ధిమంతుడు నా గురువు, నా కోసం నేను యోచించినట్లుగా యోచించగలిగిన వాడు, ఇంతే. మీరు ఎవరి గురించైనా యోచిస్తున్నారండి? లేదు కదా. మీ గురుత్వం రావాలంటే ఇంకేమీ శక్తులు ఉండాల్సిన పని లేదండి. ఇంకొకరి గురించి మీ గురించి మీరు యోచించినట్లు ఇంకొకరి గురించి యోచించగలిగితే 1 సంవత్సర కాలం, 2 నెలల కాలం చేస్తే మీ గురుత్వం వచ్చేస్తుంది. కారణం ఏమి? నేను డాక్టర్ కావాలంటే ఏం చేయాలంటే ఒక పుస్తకాన్ని 10 రోజులు చదివితే డాక్టర్ అవుతాను అన్నట్టుగా. కాబట్టి మీరు ఏం చేయాలి? ఒక అకౌంటెంట్ పెట్టుకున్నట్టుగా మీ యొక్క ఇహపరలోక విషయాలని, మీ బుద్ధిని నిశ్చయాత్మకంగా నడిపించడానికి శాస్త్రధర్మంగా ఒకడు నా గురించి విచారణ చేసి చెప్తాడు అని లోకంలో మీకోసం మీరు నియమించుకున్నటువంటి ఒక ఉపాధి. పరలోకంలో ఆయన తన కోసం వచ్చి మీతో వ్యవహారం చేస్తాడు. కాబట్టి ఇద్దరు ఒకరినొకరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారండి పరస్పర భావం చేత. భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పారు, ఎట్లా గురు శిష్యులు మెలుగుతారంటే, దేవాన్ భావయతానేన తే దేవాః భావయంతివః పరస్పరం భావయంతః ఏన శ్రేయోహమాప్నుయాత్. అంటే దేవతల్ని మనం భావిస్తాము, దేవతలు మనల్ని భావిస్తారు. ఈ విధంగా ఒకరినొకరు భావించుకోవటం వల్ల పరస్పరము శ్రేయాన్ని పొందుతారు అని భగవంతుడు గీతాశాస్త్రంలో చెప్పాడు. అంటే ఎంతైనా ఈ యొక్క గురు పూర్ణమి రోజు మనం ప్రస్తావించుకున్నటువంటి గురుస్వరూపం ఏమిటంటే, సంసారం నుంచి మనల్ని ఉద్ధరించగలిగినటువంటి గురుస్వరూపం ఒకటి ఉంది. మరణాసన్న సమయం వచ్చినప్పుడు ఇటువంటి గురువుతో మీకు అవసరం ఉంటుంది. ఆయన ఏం చేస్తాడు? మీరు ప్రతిరోజు అభ్యాసం చేసినటువంటి విషయాల్ని, నా భార్యలను గుర్తించడం, ఇప్పుడు శంకరాచార్య చాలా విషయాలు చెప్పాడండి. ఇప్పుడు ఏం చెప్పాడు? వృద్ధాప్యంలో భార్య భర్తను గుర్తించదు. జటిలో ఉండి చాలా విషయాలు చెప్పారు కదండి. యావత్ పవనో నివసతి గేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ గాయే యావత్ విత్తోపార్జన సక్తః తావత్ నిజపరివారో రక్తః పశ్చాత్ జీవతి జర్జర దేహే వార్తాంకోపిన పృచ్చతి గేహే. ఈరోజు మన పిల్లవాడు మనకు భయపడుతున్నాడు, బలం తగ్గిపోతూనే మన కుమారుడు మనల్ని త్యజిస్తాడు. అప్పుడు సంసారంలో కష్టం తెలుస్తుంది. వాడు అమ్మా నాన్న అని చేతులు కట్టుకుని మన ముందు నిలబడి ఉంటాడు. ఉన్నట్టుండి ఈ ముసలామి ఇంకా తలకాయ నొప్పిగా ఉంది, ఇంకా కదలలేదే అని కూర్చుని ఉన్నాడు ఒకడు. ఈ పెద్ద ఆయన ఏమిటి 24 గంటలు అజ్జి అని చెప్తున్నావు, నాకు తలకాయ నొప్పిగా ఉందనుకుంటాడు. అంటే ప్రతిరోజు తండ్రి 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 భార్య 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 ఉపాసన చేసిన వాళ్లే ఉన్నట్టుండి మనకు వద్దు 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 అని అనిపిస్తూ ఉంటుంది. చూసారా? అదే సంసారం యొక్క స్వరూపం. కాబట్టి జాగ్రత్తగా స్వరూప జ్ఞానాన్ని సంపాదిస్తూ సంసారంలో అవసరానికి మించి బుద్ధి చేత లోక వ్యవహారం చేస్తూ ఇచ్చను చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తువుపలబ్ధయే వస్తు సిద్ధి విచారేణ నకించిత్ కర్మకోటిభి. లోకంలో ఇంటిని శుద్ధం చీపుర కట్టుతో చిమ్ముతూ ఉన్నవాడు చెత్త లేకపోయినా చిమ్ముతూ ఉంటే వాడు మూర్ఖుడు. ఎక్కడా చెత్త లేదండి. ఒకటి చీపురు కట్టి తీసుకుని గది తుడుస్తూ ఉన్నాడు అనుకోండి, వాడిని ఏమంటాం మనం? వీడేమిటి 24 గంటలు తుడుస్తూనే ఉన్నాడే, తలకాయ నొప్పిగా ఉంది అనుకున్నాం. కాబట్టి మీరు కర్మ చేసేటప్పుడు కర్మ కోసరం కర్మ కాదు, చిత్తస్య శుద్ధయే కర్మ. అంటే మీకు బాగా కోపం వచ్చిందండి, ఒకటి తిట్టేయాలన్న భావం వచ్చింది. ఆ భావాన్ని తిట్టకుండా మనసులో వద్దులే అనుకుని మీరు విడిచిపెట్టేయగలిగితే మీకు జ్ఞానం రక్షణ ఇస్తుంది. ఎదుటి వ్యక్తిని కనిపించిన వాడిని ఒక దెబ్బ కొట్టి ఒకడు శాంతపడ్డాడు కోపంతో, ఒకడు తిట్టి శాంతపడ్డాడు, ఒకడు ఎక్కడో పిలిచి వాడిని ఏదో ఒక విధంగా విమర్శ చేసి శాంతపడ్డాడు. అంటే మీ మనస్సులో కలిగిన వికారాన్ని మీరు విడిచిపెట్టడానికి కర్మ చేస్తున్నారు అన్న జ్ఞానం మీకు వస్తే కర్మ చెయ్యకుండానే వికారాన్ని విడిచిపెడతారు అన్నటువంటిది స్వరూప జ్ఞానాన్ని ఇస్తుందండి. స్వస్తి.